ఇంటికి చుట్టాలు వచ్చిండ్రనుకో ఓ 2-3 వద్దులు ఎక్కువ ఓ 6 దినాలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. అంతేగాని అబ్బా మీ ఊరు మస్తు నచ్చిందని ఈడనే ఉంటారా? ఎన్నొద్దులున్నా ఏడికాంచి వచ్చిరో ఆడికే పోతారు. అట్లనే ఓ ఊరికి చుట్టాలు వచ్చిండ్రుల్లా పొమ్మని ఎంత బతిమలాడినా అస్సలు పోతలేరు. సుట్టపు సూపుకొచ్చి సుక్కలు చూపిస్తుంటే ఊరోళ్ళంతా కలిసి కత్తర్ నాకు ఉపాయం చేసిండ్రు. ఇంతకు ఆ చుట్టాలు ఎవలంటారా? చింపాంజేందురో అచ్చం మనిషి నడిచినట్టే నడుస్తుంది అంటురులే. మనిషే చింపాంజీ డిరెస్ తొడిగిండు. ఏం చేస్తారు మరి? కొత్తగూడెం జిల్లా రావికంపాడులా సుక్కలు చూపిస్తున్నాయట కోతులు. అవిటిని ఎల్లగొడతానికి ఇట్లా డిరెస్ తొడుక్కొని గల్లీల పొంట తిరుగుతున్నారు. హగో ఇండ్ల మీద చూడురి కోతుల మంద ఎట్లున్నదో. ఇక గీ ఏషం గట్టినైనే రాంగనే చూసి ఒక్కటే ఉరుకుతున్నాయి. ఇండ్లు వీకి పందిరేసుడు, సర్కు సౌదాలు ఆగం చేసుడు, పంటలు పోతం పెట్టుడు, ఎల్లగొడతానికి చూస్తే మీదికి ఎగబడు కరుసుడు. గందుకే గీ ఉపాయం చేసిండట పంచాయతీ కార్యదర్శి. ప్రజలు కూడా ఒక 25 మంది ఊర్లో ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి పంచాయతీ దగ్గరికి వచ్చి కోతులని అడవిలోకి తరిమే కార్యక్రమాన్ని కూడా అగనట 20 మందితోని ఓ కమిటేసుకొని వంతులు పెట్టుకొని కోతులను ఎల్లగొడటానికి తన్లాడుతురన్నట్టు. తాపకిన్ని అడవులకు గెదుముతున్నారట. మునుపటికిప్పటికి కోతుల బాధ తగ్గి పబ్లిక్ జరంత నిమ్మలంగా ఉంటురట. కానీ అదిరిపోయింది కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు జీవరాశి ఏషంతోనే బుగులు పట్టించి మొత్తానికి కోతుల తిప్పలైతే లేకుండా చేస్తుర్రు అన్నట్టు.